త్రివిక్రమ్ శ్రీనివాస్ నిజంగా మోసం చేశాడు ఫ్యాన్స్ ని. తమను కూడా మోసం చేశాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిన సినిమాతో ఒక రొటీన్ బ్యాక్గ్రౌండ్ లోపల పోయింది. ఎక్కడో విన్నట్టు ఏదో చేసినట్టు అనిపించింది. సాంగ్స్ లో ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్ తప్ప ఇంపాక్ట్ సినిమాలో ఏమీ లేదు. ఆ సాంగ్స్ పరంగా చెప్పాలంటే కానీ బాబు మాత్రం చాలా కష్టపడ్డాడు. ఇంతవరకు చేయని యాక్టింగ్, డైలాగ్, డాన్స్ లో తిరగదీశాడు. ప్రతి పాటలు డాన్స్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదైతే మాట పవర్ ఉందో, ఏదైతే స్క్రీన్ ప్లే పవర్ ఉంటుందో అది సినిమాలో కనిపించలేదు. ఎలా తీసాడు మైండ్ బ్లోయింగ్ అని. బ్లాక్ బస్టర్ మూవీ, హనుమాన్ మూవీ. నేను అదే ఎక్స్పెక్టేషన్ బాబు గారి సినిమా చూడడానికి వచ్చాను. ఆయన కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో గట్టి కొడుతున్నాడు. ఆయన ఎమోషన్ అయింది. బట్ టోటల్ గా మిస్టేక్ ఎవరిదంటే తమన్ గారిది అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. ఏదో హైప్ వాడుకుని బాబు ఉన్నాడు, బాబుతో ఏదో తీసేద్దాం అన్నట్టుగా తీసే తప్ప ఒక హిట్ ఎత్తాం, ఒక బాధ్యతగా తీద్దాం అన్న సినిమా అయితే తీయలేదన్న. ఒక మాటలు మార్కెట్ కనిపించలేదు. ఒక కథ స్క్రీన్ ప్లే అంతా రొటీన్. సో రమ్యకృష్ణ గారు, జగపతి గారిని అయితే సరిగా వాడుకోలేదు. ఎటు వచ్చి సినిమా అంతా ప్రకాష్ రాజు, మన రమ్యకృష్ణ, మన మహేష్ బాబు తప్ప సినిమాలో ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్ ఏమీ లేదు. స్టిల్ గా డాన్స్ అండ్ గ్లామర్ ఓకే. కుర్చీ మీద పెట్టే సాంగ్ లో కానీ ఒక బుల్లెట్ సాంగ్ అని రిఫరెన్స్ 2 minutes డాన్స్ ఉంటుంది. అందులో బాబు ఎరగ తీసేసాడు. డాన్స్ లో అయితే ఎక్కడ మైనస్ లేదు. సో బాబు అయితే 200% ఎఫర్ట్ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఫ్యాన్స్ కనబడితే కుర్చీ అంతే. థ్యాంక్ యూ.